అది ఒక నది పక్కనే పార్కు రోడ్లు ఉన్నాయి. ప్రతిరోజు అక్కడికి జనం వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆ రోజు 2020 ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు వాకింగ్ కు వచ్చిన వారు గుమికూడారు. అక్కడ ఒక చెత్త కుప్ప కారణం గమనించారు. అక్కడ అస్సలు చెత్త కుప్పలు ఉండవు, ఎందుకంటే ప్రతిరోజు శుభ్రం చేస్తారు. అంతేకాదు వాసన చూస్తే సందేహం కలుగుతోంది. డెడ్ బాడీ కాల్చుతుంటే వచ్చే కంపు వాసన వస్తోంది. అందువల్ల జనం గుమికూడి దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ 2 డెడ్ బాడీస్ కాల్తుండడం గమనించారు. వెంటనే మట్టిని తీసి మంటలపై చల్లారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆధారాల కోసం అన్వేషించారు. సాధారణంగా డెడ్ బాడీ పడేసి వెళ్ళినా కూడా కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అది చాలదన్నట్లు ఇక్కడ డెడ్ బాడీస్ సగం కన్నా ఎక్కువే కాలిపోయి కనిపించాయి. అందువల్ల వారెవరు అనేది గుర్తుపట్టలేకపోయారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ టీం ఒక విషయం గుర్తించింది. ఆ డెడ్ బాడీల్లో ఒకటి అమ్మాయిదని కనిపెట్టారు. తలపై ఉండే వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి. వాటికి రంగు వేసి ఉంది. అందువల్లే ఆమె అమ్మాయి అయి ఉంటుందని అంచనా వేశారు. కిలోమీటర్ వరకు ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతికారు. ఇక్కడ హత్య జరగలేదని, ఎక్కడో హత్య చేసి డెడ్ బాడీస్ ను తీసుకొచ్చి ఇక్కడ కాల్చి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో హత్య చేయడం అనేది సాధ్యం కాదని పోలీసులు సందేహపడ్డారు. ఈ డెడ్ బాడీస్ దొరికిన దగ్గరలోనే మట్టి తోడినట్లు ఉంది. అలాగైతే మొదట వీరిని పాతి పెట్టాలని అనుకుని ఉంటారని, ఏదో కారణం చేత పాతి పెట్టలేక కాల్ చేసి ఉంటారని పోలీసులు మాట్లాడుకోసాగారు. ఈ డెడ్ బాడీస్ ను పోస్ట్ మార్టం కోసం పంపించారు. అటాప్సీ రిపోర్టు చూసిన తర్వాత పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరిద్దరిని ప్రాణాలతో ఉండగానే కాల్ చేశారని తెలిసి హడలిపోయారు. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చి ఉంటారని పోలీసులు మొదట సందేహపడ్డారు. కానీ వారి అంచనా తప్పని అర్థమైంది. వారిద్దరూ కూడా మహిళలే అని వైద్యులు చెప్పారు. ఒక లేడీ వయసు 40 నుంచి 45, ఇంకో అమ్మాయి వయసు 20 నుంచి 25 అని తెలియవచ్చింది. చుట్టుపక్కల ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అని పోలీసులు వెతికారు. కానీ ఈ డీటెయిల్స్ తో ఏ కేసు నమోదు కాలేదు. ఈ డీటెయిల్స్ తో పోలీసులు యాడిచ్చారు. ప్రజల నుంచి రిప్లై వస్తుందని పోలీసులు అస్సలు ఊహించలేకపోయారు. ఎందుకంటే ఏదైనా చెబితే కోర్టు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎవరూ ముందుకు రారని పోలీసులు ఊహించారు. కానీ పోలీసులు ఊహించని విధంగా ఈ కేసులో జరిగింది. ఇంతకీ ఈ కేసులో నిందితులను పట్టుకున్నారా లేదా, చనిపోయిన వారిని కనిపెట్టారా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ హల్దియా జిల్లాలోని హుగ్లీ రివర్ వద్ద జరిగిన సంఘటనపై అన్ని వివరాలను తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత పక్క జిల్లా అయిన ఫర్హానా జిల్లా నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అందులో న్యూ బరాక్పూర్ కు చెందిన ఒక లేడీ ఏం చెప్తోందంటే, మా ఇంటి పక్కనే రామ అని ఒక లేడీ నివాసం ఉండేది. ఆమె వయసు 40. ఆమె కూతురు పేరు రియా. ఆమెకు 20 ఏళ్లు. ఆమె కూతురు వేరే వ్యక్తితో ఉండేది. ఈ లేడీ ఒంటరిగా ఇక్కడే ఉండేది. ఈ ఇద్దరిని మేం చూసి 2 వారాలు అవుతోంది. వీరి ఇల్లు లాక్ చేసి ఉంది. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. సడన్ గా సోషల్ మీడియాలో వార్త చూసినప్పుడు చనిపోయిన వారు వారేనేమో అనే సందేహంగా ఉందని చెప్పింది. వెంటనే పోలీసులు ఆ ఊరికి వెళ్లి ఇంటిని సెర్చ్ చేశారు. రామ, రియా యొక్క మొబైల్ నంబర్స్ సేకరించారు. వారి నంబర్స్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఫిబ్రవరి 18 నుంచి స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు గుర్తించారు. చివరి లొకేషన్ వారి ఇల్లే చూపించింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికి వెళ్లారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయసాగారు. ఈ 2 మొబైల్స్ యొక్క కాల్ రికార్డ్స్ ను సేకరించారు. ఒక నంబర్ కు తరచుగా వీరు కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిదంటే సదాం హుస్సేన్ ది. అతడి నంబర్ ను ట్రాక్ చేశారు. ఆ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసులకు ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది. రామ గురించి విచారించినప్పుడు ఆ ఇంట్లో ఆమె చాలా ఏళ్లుగా ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. ఆమె భర్త మరణించడంతో సింగిల్ మదర్ గా తన కూతురిని కష్టపడి పెంచింది. సదాం హుస్సేన్ గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఫిబ్రవరి 18వ తేదీ సదాం హుస్సేన్ మొబైల్ లొకేషన్ ఎక్కడ ఉందని వెతికారు. ఈ 2
డెడ్ బాడీస్ ఎక్కడైతే కాలిపోతూ కనిపించాయో హుగ్లీ రివర్ దగ్గరే సదాం హుస్సేన్ మొబైల్ లొకేషన్ చూపించింది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కో విషయాన్ని కనెక్ట్ చేయడం ప్రారంభించారు. సదాం ఎవరెవరికి కాల్ చేశాడని చెక్ చేశారు. అతడు తన స్నేహితుడైన మన్సూర్ అలీకి తరచుగా కాల్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీసుల రికార్డ్స్ లో వెతికినప్పుడు అతనిపై చాలా క్రిమినల్ కేసులున్నాయి. ఈ కేసులో ఒక క్రిమినల్ ఉండడంతో అనుమానపడ్డారు. ఈ కేసులో సదాం హుస్సేనే నిందితుడై ఉంటాడని సందేహపడ్డారు. మన్సూర్ అలీని విచారించిన క్రమంలో సదాం ఎక్కడున్నాడో అతడు చెప్పాడు. వెంటనే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిని విచారిస్తున్న క్రమంలో చాలా షాకింగ్ విషయాలు తెలియసాగాయి. రామ అనే లేడీకి 40 ఏళ్లు. ఆమె కూతురు పేరు రియా. భర్త చనిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోకుండా రియాను పెంచసాగింది. రియాకు 20 ఏళ్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఈ క్రమంలోనే సదాంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడింది. ఈ విషయాన్ని తన తల్లి అయిన రామకు కూడా చెప్పింది. తన కూతురుకు ఒక తోడు దొరికిందని ఆ తల్లి కూడా అనుకుంది. నేను మగతోడు లేకుండా ఇన్నాళ్ళు కష్టపడి నిన్ను పెంచాను కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిని ఎంచుకున్నావనే నమ్మకం ఉందని ఆ తల్లి అనుకుంది. సదాంతో మాట్లాడినప్పుడు అతడు మంచివాడిగానే అనిపించాడు. అందువల్ల వారి ప్రేమకు ఈ తల్లి నో చెప్పలేకపోయింది. ఈ క్రమంలో రియా సదాం విడిగా ఒక ఇల్లు తీసుకుని అందులో సహజీవనం చేసేవారు. కొన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని రియాతో సదాం చెప్పాడు. రియా ఓకే చెప్పడంతో దానికి రామ కూడా సరేనంది. ఇలా సంవత్సరం పాటు కాలం గడిచింది. వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రామను కూడా రియా తీసుకెళ్లేది. సంవత్సరం తర్వాత మీరు పెళ్లి చేసుకోండని సదాంతో రామ చెప్పింది. కానీ అతడు మాత్రం ఇప్పుడే వద్దని చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి గురించి మాట ఎత్తినా కూడా దాటవేసేవాడు. ఈ విషయం రామ రియాకు కోపం తెప్పించింది. సంవత్సరం పాటు కలిసి ఉన్నారు. ఫిజికల్ గా కలిశారు. ఇంకా పెళ్లి చేసుకోవడానికి లేట్ ఎందుకు? పెళ్లి అంటేనే అతడు ఎందుకు భయపడుతున్నాడని వీరు రహస్యంగా ఆరా తీయడం ప్రారంభించారు. అప్పుడే వారికి షాకింగ్ విషయం తెలిసింది. సదాంకు ఆల్రెడీ పెళ్లై 2 పిల్లలు ఉన్నట్లు తెలియవచ్చింది. ఒకవైపు తన కుటుంబంతో ఉంటూ ఖాళీ సమయంలో రియా దగ్గరకు వచ్చి అతడు ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసి మోసపోయామని గ్రహించారు. ఈ క్రమంలో కూడా అతనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని రియా అనుకోలేదు. అతనితోనే జీవించాలని అనుకుంది. నీ భార్యకు డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అని బెదిరించసాగింది. అప్పుడే సదాం అసలైన ముఖం కనిపించడం ప్రారంభమైంది. అతడు ఎంజాయ్మెంట్ కోసం రియా దగ్గరకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమనడం అతనికి షాక్ కలిగించింది. ఈ తల్లి కూతురులను చంపితేనే తను ప్రశాంతంగా ఉండగలనని డిసైడ్ అయ్యాడు. తన ఫ్రెండ్ మన్సూర్ అలీకి కాల్ చేశాడు. ఈ తల్లి కూతురులను చంపాలని చెప్పాడు. కరెక్ట్ గా ఫిబ్రవరి 18వ తేదీ రామకు కాల్ చేసిన సదాం మనం మాట్లాడుకుందాం, వెంటనే మా ఇంటికి రండని పిలిచాడు. అతని ఇంటికి రియా రామ వెళ్లారు. అతడు ఒంటరిగా ఉంటున్న అద్దె ఇంటికి ఈ తల్లి కూతుళ్లు వెళ్లారు. రియాను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే రామ సంతోషపడింది. ఆ తర్వాత వారిద్దరికి అన్నం పెట్టాడు. ఆ అన్నంలో మత్తు మందు కలిపాడు. తిన్న తర్వాత వారు మత్తులో పడిపోయారు. మైకంలో ఉన్న క్రమంలో అక్కడికి మన్సూర్ వచ్చాడు. వీరిద్దరిని కారు డిక్కీలో పడేసి హుగ్లీ నది వద్దకు తీసుకొచ్చారు. మత్తులో ఉండగానే పాతి పెట్టాలని అనుకున్నారు. కానీ కొంచెం తవ్వగానే వారి వల్ల కాలేదు. అందువల్ల చెత్త తీసుకొచ్చి డెడ్ బాడీస్ పై పెట్రోల్ పోసి వాటిని కాల్చడం ప్రారంభించారు. ఉదయం 4:30 సమయంలో మంటలు పెట్టి పారిపోయారు. 5 గంటల సమయంలో చాలా మంది వాకింగ్ కు వచ్చారు. మంటలను చూసి గుమికూడారు. ఆ తర్వాత మంటలను ఆర్పేశారు. వారిని ప్రాణాలతోనే ఉండగానే కాల్చినట్లు నిందితులు చెప్పిన తర్వాతే పోలీసులకు తెలియవచ్చింది. సింగిల్ మదర్ గా ఎంతో జాగ్రత్తగా కూతురును పెంచుకున్న తల్లి కూతురు ప్రేమించాలని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా నమ్మి అతని చేతిలో తమ ప్రాణాలు పోతాయని ఈ తల్లి కూతుళ్ళు అస్సలు ఊహించలేకపోయారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.